గ్రామీణ కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న కబడ్డీ అసోసియేషన్ శానిటేషన్ వర్కర్స్ కు మెడిసిన్ కిట్స్ అందజేసిన అడిషనల్ కలెక్టర్ విద్యాచందన. ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ వారు మాట్లాడుతూ అసోసియేషన్ వలన సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. గత అసోసియేషన్ చేసిన తప్పిదాల వల్ల క్రీడాకారులకు చాలా అన్యాయం జరిగిందన్నారు. గ్రామీణ కబడ్డీ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించారు. ఇక్కడ మన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించినటువంటి ఖమ్మం డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ అఫిలియేటెడ్ యూనిట్స్ అందరూ కూడా పాత ఇంతకు మొదలు ఉన్న కె జగదీశ్వర్ యాదవ్ని, కాసాని జ్ఞానేశ్వర్ యాదవ్ని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఫిబ్రవరి 10వ తారీఖు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా వాళ్ళని 24వ తేదీ మార్చి 2023 రోజు తొలగించడం జరిగింది. కాబట్టి ఆ ఉత్తర్వుల ప్రకారంగానే మేము అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ దాంట్లో శ్రీకాంత్ గౌడ్ పేరు, ఏ ఊసిరెడ్డి జనరల్ సెక్రటరీ పేరు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళ ఓటర్ లిస్ట్ ఎలక్ట్రల్ కాలేజ్ ఓటర్ లిస్ట్ ఎన్నిక చేయడం జరిగింది, ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి కోర్టు కూడా వాళ్ళ ఆ యొక్క ఓటర్ లిస్ట్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు రికగ్నేషన్ గురించి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ శ్రీకాంత్ గౌడ్కు ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ ఎలక్టెడ్, జనరల్ సెక్రటరీ ఊసిరెడ్డి గారు, కంచె బాబాయ్ గారు ట్రెజరర్ పేరు మీద, ముగ్గురి పేరు మీద కూడా రికగ్నేషన్ ఉత్తర్వులు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి సీఎం గారే స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు. స్పోర్ట్స్ అథారిటీ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ని ఎందుకంటే ఇది అతి తొందర లోపలనే రేపే డిసైడ్ చేయాల్సిన అవసరం ఎందుకుందని అంటే సీఎం కప్ కండక్ట్ చేస్తామని అన్ని కలెక్టర్ ఆఫీసులకు కానీ డిఎస్డిఓలకు కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి ఆ జరిగిన ఉన్న సమయం చాలా అతి తక్కువ సమయం కాబట్టి ఈరోజు రికగ్నేషన్ పెట్టినాం. ఆ రికగ్నేషన్ రేపు డిసైడ్ చేయాల్సి వస్తుంది. వేరే ఇంకా ఈ లా ప్రకారంగా జీవో 4 ప్రకారంగా కానీ తెలంగాణ గవర్నమెంట్ ప్రకారంగా కానీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారికి మంచి డైరెక్షన్స్ ఇచ్చేస్తే స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చేస్తుంది. ఈ జిల్లా సెక్రటరీ, ప్రెసిడెంట్ కబడ్డీ అసోసియేషన్లు ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు రికగ్నేషన్ కాబట్టి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రతి జిల్లాలలో కూడా వాళ్ళకే ఈ కబడ్డీ అసోసియేషన్ సెలక్షన్ సీఎం కప్కి సంబంధించిన సెలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే అలాట్మెంట్ చేయాలని కోరుకుంటూ ఈ పత్రికా సోదరులకు కూడా ఈ సమావేశం తరపు నుంచి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. నాతో పాటు ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఈరోజు సక్సెస్ అయిన వారికి ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కబడ్డీ అసోసియేషన్ తరఫున ఎన్నో సంవత్సరాలుగా కబడ్డీ క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తూ కబడ్డీ క్రీడనే వాళ్ళ ఆదాయంగా, వాళ్ళ పలుకుబడిగా వాడుకుంటూ వస్తున్నటువంటి అటు జగదీశ్వర్ యాదవ్ గారు కావచ్చు, కాసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, ఈరోజు కబడ్డీ సమాజానికి, అదేవిధంగా ఇన్నేళ్ళు మోసం చేసిన ఈ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిమ్మల్ని కోర్టు ఎందుకు పక్కన పెట్టింది? ఇదేమన్నా వంశపారపర్యమా? మీరు దిగగానే మీ కొడుకును ప్రెసిడెంట్ చేయడం, ఎంతో గౌరవంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ చేసి మీరు ఎందుకు తీసేసిర్రు? మీరు ఎదుటివారిపైన బురద జల్లుతూ క్రీడాకారుల జీవితాలను ఆగం చేస్తూ ఈరోజు తెలంగాణలో కబడ్డీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు వారికి అడ్వైజర్గా ఉన్నారు. వారు కూడా గతంలో కబడ్డీ గురించి తెలిసిన వారు. వారు ఈరోజు తెలంగాణ కబడ్డీ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు తప్పు చేయకపోతే పక్కకెందుకు తప్పుకున్నారు? రాత్రి కిషన్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ ఎందుకు చేసిర్రు? వారిని అగౌరవపరుస్తూ వెంబడే వీరేష్ గారిని ఎందుకు ప్రెసిడెంట్ చేసిర్రు? ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నారు అసలు మీరు? కబడ్డీ సమాజం క్షమించదు. ఈ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తున్న మిమ్మల్ని కూడా ఈ తెలంగాణ సమాజం క్షమించదని చెప్పి హెచ్చరిస్తూ, ఇకనైనా అటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను గాను ఇటు హైకోర్టు జడ్జిమెంట్లను గాను గౌరవిస్తూ న్యాయంగా ఉన్నటువంటి మా అసోసియేషన్ను ముఖ్యమంత్రి గారు గుర్తిస్తూ
ఇక ముందు జరిగే వాటిల్లో ఫేక్ అసోసియేషన్ను ఎంకరేజ్ చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ జనరల్ బాడీ మీటింగ్ ద్వారా. నమస్కారం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ విద్యాచందన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాచందన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేసే శానిటేషన్ వర్కర్కు శానిటేషన్ కిట్స్ తో పాటు మెడిసిన్ కిట్స్ కూడా అందజేశామని అన్నారు. వారి అభివృద్ధి కొరకు వ్యాపార యూనిట్స్ పెట్టుకోవడానికి రుణాలు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోయింది కదా అన్ని సార్ సార్ తీసుకుంటారు. మరుగురు మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మహిళా సంఘాల నాయకుల కోలాటలతో ఎమ్మెల్యే పాయంకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు, మన ఎంఆర్ఓ గారు, ఇక్కడ హాజరైనటువంటి మహిళా సంఘం సభ్యులందరూ, మహిళా సోదరీమణులు, విద్యార్థులు, పుర ప్రముఖులు, మీడియా వారికి ముందుగా నమస్కారాలు. మన ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు జరపాలని చెప్పేసి 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న మేరకు ఈ రోజున మనుగూరు మున్సిపాలిటీలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూనే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించే దాంట్లో ప్రజాప్రభుత్వం మరి వాళ్ళ అండగా నిలబడ్డాయన్న మాట వాస్తవం. ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మన ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళా సోదరీమణులకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభం చేశారు. దాని వెంటనే ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షల రూపాయలకు పెంచారు. ఇవాళ ఎంతో మంది పేదవాళ్లకు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలు పెట్టి మన గవర్నమెంటే ఆపరేషన్లు చేయించి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపుతా ఉంది. మూడవది, గవర్నమెంట్ వచ్చిన మార్చి 1వ తారీఖున డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే మన ముఖ్యమంత్రి గారు మార్చి 1వ తారీఖు నుంచి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు. ఇది ఏ రాష్ట్రంలో లేదు. అది మన ప్రజాప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమం.
మరి 200 యూనిట్లు మనం కాల్చుకున్నా కరెంటు బిల్లు లేదు. జీరో బిల్లు పథకం కూడా ఇవాళ ప్రజలకు అందుతా ఉంది. 4వ పథకం 500కే గ్యాస్ బండ, 500కే గ్యాస్ బండ. మన ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు గ్యాస్ అయిపోగానే గ్యాస్ తీసుకుంటారు. వారి అకౌంట్లో 500 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తా ఉంది. అదే కాకుండా మార్చి 2024 మార్చి 11వ తారీఖున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి భద్రాచలం శ్రీరామచంద్రుడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభం చేసినారు. అదే రోజున మణిగూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. మీరందరూ కూడా పాల్గొని ఆనాటి బహిరంగ సభని సక్సెస్ చేసినారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ మనం మణిగూరులోనే ఏర్పాటు చేశాం. అది మీ అందరికీ తెలుసు. వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన వెంటనే ఖమ్మం జిల్లా వెంసూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్య మాట్లాడుతూ ప్రభుత్వం సంవత్సర కాలంలో గ్రామీణ అభివృద్ధికి ఎంతో సహకారం అందించిందన్నారు. రానున్న స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. ఎప్పుడు నేను కానీ దయానంద్ గారు కానీ ప్రజల్లోనే ఉంటాము, నిత్యం అందుబాటులోనే ఉంటాం. అయితే ప్రజల్లో ఉంటా, లేకపోతే అసెంబ్లీలో ఉంటా. ఇంతే. ఈ 5 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం అయిపోయింది. మిగిలిన 4 సంవత్సరాలు కూడా నేను ప్రజల కోసమే పనిచేస్తానని మీ అందరి తరఫున కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రాహుల్ గాంధీ. మాకు అడ్మినిస్ట్రేషన్ తెలీదు, ఏం పని చేయగలదు అని ఎంతో మంది విమర్శించారు. ఇవాళ పని చేసి చూపిస్తున్నామా లేదా? అంటే మన పనులతోటి అవతల వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు ఈ తెచ్చిన ఎన్ని నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఏదో వాళ్ళ జేబులో నిధులు ఇచ్చినట్టు, ఉచితంగా ఇచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇది మన కష్టం, మన ప్రజల కష్టం. మనం కష్టపడి మనం ట్యాక్సులు కడితే కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన వాటా కన్నా తక్కువ ఇచ్చారు. అయినా సరే పక్కనున్న ఆంధ్రాకి ఎక్కువ ఇచ్చారు, మనకు తక్కువ ఇచ్చారు. అయినా ఆ నిధుల్లో నుంచి మన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మన మంత్రుల ద్వారా నేను ఎక్కువ పోరాడి మన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకురావడం జరిగింది. కనుక వాళ్ళ ప్రచారాలు, బీజేపీ వాళ్ళ ప్రచారాలు కూడా మనందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. మమ్మల్ని ఆశీర్వదించారు, ఎంపీ ఎలక్షన్స్ లో ఆశీర్వదించారు, స్థానిక ఎమ్మెల్సీ విషయంలో కూడా మీరు ఆశీర్వదించి ఎవరిని నిల్చోబెట్టినా మీరు ఘన విజయం ఇచ్చారు మాకు కాంగ్రెస్ నుంచి. అలాగే ఇప్పుడు రాబోతున్నాయి కీలకమైన ఎన్నికలు, మీ అందరికీ తెలుసు. కనుక మీరు ఎవరిని ఎన్నుకోవాలనేది మీకే అప్పగిస్తున్నాము. మరి మీరు మన ప్రజల్లో ఎవరైతే నిత్యం ఉంటారు, మన సమస్యల కోసం ఎవరు పోరాడతారు అనేది మీరు గమనించి మన కోసం పాటుపడే నాయకులను కనుక గెలిపించుకుంటే మా ద్వారా వచ్చే ప్రతి పథకం కూడా, ప్రతి రూపాయి కూడా అర్హులైన వాళ్ళందరికీ వస్తుంది. మరి అందుకని, ఎందుకంటే సర్పంచ్ మన వాళ్ళు ఉండాలి. కొన్ని విలేజెస్ కు పోయినసారి నేను నిధులు ఇవ్వలేకపోయా, ఎందుకంటే వాళ్ళు తీర్మానాల మీద సంతకాలు చేయాలి. కనుక అలాంటి పరిస్థితి పునరావృతం అవ్వకూడదు. అంటే కనుక తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఉద్యమకారులను గుర్తించాలని, పింఛన్లు అందజేయాలని ప్రధాన డిమాండ్లతో నవంబర్ 24న సూర్యాపేటలో ప్రారంభమైన పాదయాత్ర 9వ రోజుకు పాల్వంచ చేరుకుంది. ఉద్యమకారుల పాదయాత్రకు మద్దతుగా పాల్వంచలో ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ రషీద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఉద్యమకారులు సూర్యాపేట నుంచి పోయిన నెల 24వ తారీఖు నుంచి భద్రాచలం వరకు పాదయాత్రగా బయలుదేరి వచ్చిన నా సహచర ఉద్యమకారులు సూర్యాపేట నుంచి అంజిరెడ్డి నాయకత్వంలో పాదయాత్రగా వచ్చి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కలిసి మా వినతి పత్రం ఇస్తూ, అయ్యా కాంగ్రెస్ పార్టీ పెట్టిన 250 గజాల స్థలం, మేనిఫెస్టోలో పెట్టిన స్థలాన్ని ఇచ్చి మాకు ఇంటి నిర్మాణం చేసి మాకు ఇవ్వాలని కోరుతూ పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయడానికి అంజిరెడ్డి నాయకత్వంలో మా ఉద్యమకారులందరూ భద్రాచలం వరకు పాదయాత్రకు వచ్చారు.
వారికి మేము స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడో ఒక్కడి నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి అది స్టార్ట్ సూర్యాపేట నుంచి వచ్చింది, భద్రాచలం వరకు వెళ్తున్నాం కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటని కట్టుబడి ఉండి వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాలని రేవంత్ అన్నని విజ్ఞప్తి చేస్తూ ఈ పాదయాత్ర నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇల్లు ఇచ్చి గూడునిచ్చి నీడనియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీకే మిగిలాలనే ఒక ఆలోచనతోటి మేము కూడా కోరుతున్నాం. వాళ్ళు కూడా చరిత్రలో ఉండాలనే ఒక ఆలోచనతోటి మేము పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దేవాదాయ శాఖ ఇతర నామినేటెడ్ పదవులను గిరిజన లంబాడి సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించాలని సేవాలాల్ సేన అధ్యక్షులు గుగులోత్ భద్రునాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని పాల్వంచ గిరిజన లంబాడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం తమ సామాజిక వర్గం వారికి గుర్తింపు ఇవ్వాలన్నారు. కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ పాలవంచ మండల వాసులకు లంబాడి సామాజిక వర్గానికి వారి గతంలో కొత్తగూడెం ఉమ్మడి మండలంలో అవకాశం కల్పించారు. కావున ఈసారి పాలవంచ మండల లంబాడి నాయకులకు కాంగ్రెస్ పార్టీ నామినేట్ పదవుల్లో అవకాశం కల్పించాలని సేవాలాల్ సేన తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు లంబాడి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదు కావున నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని సేవాలాల్ సేన తరఫున డిమాండ్ చేస్తుంది. జై సేవాలాల్. జై సేవాలాల్. జై సేవాలాల్. Please like, share and subscribe Sneha TV.